ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న విడిపోయింది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల అంగీకారంతో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నెలకొల్పాలని గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రైతుల దగ్గర 33,000 ఎకరాల భూమిని దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సమీకరించి అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అక్టోబర్ 22, 2015 అమరావతికి శంకుస్థాపన చేయించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ అత్యంత ఆధునీకరణ రీతిలో దేశంలో మరెక్కడా లేని స్థాయిలో రాజధానిని నిర్మించి చూపించాలని మరింత పట్టుదలతో పనులు మొదలుపెట్టారు. కత్తిపోటు బాబాయ్ గొడ్డలు వేటంటూ డ్రామాలాడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అమరావతి ఆలోచన, ఆచరణ, ప్రజల ఆదరణ చూసి అక్కసుతో ఎక్కడ పనులు అక్కడే ఆపేయడమే కాకుండా ఆల్రెడీ జరిగిన అభివృద్ధిని దోషం చేసి విధ్వంసం సృష్టించాడు. అర్థం పర్థం లేని 3 రాజధానుల ఆలోచన ప్రవేశపెట్టి ఒక ఇటుక పేర్చింది లేదు, తద్వారా పరిపాలన సమకూర్చింది లేదు. 3 రాజధానుల విషయం తెలిసి భూములు ఇచ్చిన రైతులు అభద్రతాభావానికి గురయ్యి నిరసనకు దిగారు. 1631 రోజులు జరిగిన అమరావతి ఉద్యమంలో 230 మంది రైతులు చనిపోయారు. అమాయకులైన 3,000 మంది పైన అన్యాయంగా కేసులు నమోదు చేశారు. విదేశీ పెట్టుబడిదారులు గందరగోళానికి, భయభ్రాంతులకి గురవడం వలన 2 లక్షల కోట్ల విలువ చేసే 130 పరిశ్రమలు, ప్రఖ్యాత విద్యా వ్యాపార సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. విసిగిపోయిన జనాలు జగన్ ని చిత్తుగా ఓడించి చిత్తశుద్ధి కలిగిన చంద్రబాబు నాయుడు గారు కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చిన సిపిఎన్ గారు అమరావతి వైపు అడుగులు వేసే దిశగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో అమరావతి పనులు పునః ప్రారంభించారు. అమరావతి నిర్మాణం ద్వారానే కాకుండా ధైర్యంగా నమ్మి వచ్చే ప్రఖ్యాత పరిశ్రమల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు, జీవనోపాధి లభిస్తుంది, లబ్ధి చేకూరుతుంది. రైతులకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసానికి, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మీద ఉన్న ఆత్మవిశ్వాసానికి నా సెల్యూట్.